హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం షామీ నుంచి రిలీజ్ అవ్వబోతున్న ఒక కొత్త మోడల్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ 9 అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ అనే బ్రాండ్ నుంచి మనకు రెడ్మీ నోట్ 10 అనే మోడల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇది మనకు సెప్టెంబర్లో లాంచ్ అవ్వబోతుంది. సో ఈరోజు వీడియోలో రెడ్మీ నోట్ 10 సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు మెయిన్గా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు రెడ్మీ నోట్ 10 మొబైల్కి సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 6.57 ఇంచెస్ అయితే ఉండబోతుంది. అట్లాగే మనకు స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉండబోతుంది. అట్లాగే మనకు డిస్ప్లే టైప్ తీసుకుంటే మనకు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తోటి ఈ పంచోల్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. సో ఇది మనకు ఆస్పెక్ట్ రేషియో తీసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఈ రెడ్మీ 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉండబోతుంది. సో మనకు స్క్రీన్ బాడీ రేషియో అంటే మనకు స్క్రీన్ బాడీ రేషియో వచ్చేసి 83:39 స్క్రీన్ బాడీ రేషియో అయితే మనకి ఈ రెడ్మీ నోట్ 10లో ఉండబోతుంది. అట్లాగే దీంట్లో మన హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకుంటే దీంట్లో మనకు చిప్సెట్ వచ్చేసి మీడియాటెక్ MT6873V అనే చిప్సెట్ తోటి 2.0 GHz ప్రాసెసర్ అయితే ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో దీంట్లో మనకు ర్యామ్ గురించి తీసుకుంటే సో మనకు బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ అయితే ఉండబోతుంది. అట్లాగే మనకు ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. సో దీన్ని మనము మైక్రో SD అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మనం అప్ టు 512 వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మనకు సిమ్ స్లాట్తో పాటు దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండబోతుంది. దీంట్లో మనం 512GB వరకు మెమరీ కార్డ్ తోటి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు 15,000 లోపల ఒక చీప్ మీకు ఒక 15,000 లోపల ఒక 5G మొబైల్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే మనకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 అయితే రాబోతుంది. ఇది మనకు బేస్ వేరియంట్లో 5G మొబైల్ ఇది. సో నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే సో కెమెరా వచ్చేసి మనకు బ్యాక్లో వచ్చేసి 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేసి సింగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ క్వాడ్ కెమెరా ఉండబోతుంది. అట్లాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండబోతుంది. అట్లాగే మనకు లాస్ట్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే దీంట్లో ఉండబోతుంది. మనకు కెమెరా ఫీచర్స్ తీసుకుంటే దీంట్లో మనకు డిజిటల్ జూమ్ ఉంది, అట్లాగే ఆటో ఫ్లాష్ ఉంది అండ్ ఫేస్ డిటెక్షన్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే దీంట్లో మనకు ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అయితే ఉంది. సో దీంట్లో ఇవి కాకుండా మనకు మెయిన్గా ఇంకా అడిషనల్ ఫీచర్స్ జనరల్ ఫీచర్స్ తీసుకుంటే మనకు రెడ్మీ నోట్ 10లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అట్లాగే మనకు 3.5mm ఆడియో జాక్ ఉండబోతుంది. దీంతో పాటు మనకు 2.0 USB-C టైప్ పోర్ట్ అయితే దీంట్లో ఉండబోతుంది. సో దీంట్లో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంది అండ్ మనకు 22.5 ఫాస్ట్ ఛార్జర్ ఇది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు రెడ్మీ 10 నుంచి రాబోతున్న ఫీచర్స్. సో రెడ్మీ 10 అనేది మనకు షామీ కంపెనీ రెడ్మీ మోడల్ తోటి మనకు కొన్ని మోడల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. నోట్ 10 అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో దీంట్లో బేస్ వేరియంట్లో మనకు రెడ్మీ 10 అయితే రాబోతుంది, రెడ్మీ నోట్ 10 అయితే రాబోతుంది. సో దీంట్లో మనకు మెయిన్గా ఇది 5G టెక్నాలజీ. 5G తోటి మనకు నిజంగా మెయిన్గా మనము 50,000 లోపల మీరు ఒక 5G సపోర్టెడ్ హ్యాండ్సెట్ కావాలి అనుకుంటే మనకు ఫ్యూచర్లో రాబోతున్న ఏదైతే ఉందో రెడ్మీ నోట్ 10 మొబైల్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 5G టెక్నాలజీ కనెక్టివిటీ 5G కనెక్టివిటీలో మొబైల్స్ మనకు మినిమం 20,000 బిలో అండ్ 20,000 అబోలో ఉన్నాయి. అంటే 15,000 అబోలో మనకు 17,000 అబోలో మాత్రమే మనకు 5G సపోర్టెడ్ హ్యాండ్సెట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ రెడ్మీ కంపెనీ ఏం చేసిందంటే తక్కువ కాస్ట్లో మనకు 5G హ్యాండ్సెట్ అయితే తీసుకురాబోతోంది. సో ఈ రెడ్మీ నోట్ 10 మొబైల్ అయితే మనకు 5G సపోర్టెడ్ డివైస్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకు బేస్గా మనం కొన్ని దీంట్లో ఉన్న ఫీచర్స్ కనుక తీసుకుంటే మనకు కెమెరా బ్యాక్లో 3 కెమెరాస్ ఉన్నాయి. అట్లాగే మనకు బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంది. మనకు 22.5 ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇచ్చారు. మన కెమెరా పరంగా బ్యాక్ 3 కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ 1 కెమెరా ఉంది. సో ప్రాసెసర్ కూడా మనకు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ మనకు స్క్రీన్ రెజల్యూషన్ వచ్చి 6.57 ఇంచెస్ అయితే స్క్రీన్ రెజల్యూషన్ ఉండబోతుంది. మనకు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉండబోతుంది. పంచోల్ డిస్ప్లే తోటి ఇది రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 10కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డీటెయిల్స్.